గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నోరు అదుపులో ఉండాలి. అలానే నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నువ్వంటే ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఇష్టపడిన వాళ్లకు నువ్వంటే చెప్పినా అర్థం కాదు. మనం మంచివాళ్లుగా జీవిస్తే చాలు. దాన్ని నిరూపించుకోవాల్సిన ప్రయత్నం అస్సలు చేయాల్సిన అవసరం లేదు. నిజమే కదా? జాగ్రత్తగా ఆలోచించు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎలా దాటలేవో, కళ్ళు తడవకుండా జీవితాన్ని కూడా అలానే నువ్వు దాటలేవు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా కేవలం మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది అని మర్చిపోవద్దు. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటిలో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలానే ఎప్పుడూ కూడా అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మాత్రం మౌనంగా ఉంటాడు. గమనించు, మీకే తెలుస్తుంది. ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా అనుకువగా ఉండాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితమే మారిపోతుంది. అసలు ఈ ప్రపంచంలో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకడం. అత్యంత కష్టమైన విషయం మనలో తప్పుల్ని మనం ఒప్పుకోవడం. నిజమే కదా? విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కోపం అనేది మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ అనేది మాటలో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే, బంధాలను కలిపే శక్తి మాత్రం ఒక్క చిరునవ్వుకే ఉంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ సంతోషంగా జీవిద్దాం. పోయేదేముంది చెప్పండి? నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరిచేతి గీతలు కాదు అని నువ్వు మర్చిపోకు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. నిజమే కదా? కొంతమందితో మాట్లాడితే మనసుకి హాయిగా ఉంటుంది. మరికొంతమందితో మాట్లాడకపోతే మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఎవరో గుర్తు తెచ్చుకోండి. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు కదా? ఆలోచించు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలేసేయ్. వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. గుర్తుపెట్టుకో, ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడ్డం తప్ప. శాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండగలరు. ఏ స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా మీ సంతోషంలో తన ఆనందాన్ని, మీ కష్టాన్ని కూడా తన బాధగా భరించి మీకు ఓదార్పు ఇచ్చే నిజమైన బంధం స్నేహం. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి చివర్లో ఒక్క మాట తప్పు దొర్లినా ఆ తప్పు చెడుగా మారి నువ్వు మాట్లాడిన 100 మాటల మంచితనాన్ని గ్రహించక చెడుగానే చిత్రీకరిస్తుంది. కాబట్టి నోరు అనేది ఎప్పుడూ అదుపులో ఉండాలి. మాట అనేది పొదుపుగా ఉండాలి. అప్పుడే నీకు కూడా విలువ. ఫలితంపై కంటే చేస్తూ ఉన్న పని మీద దృష్టి పెడితేనే కదా విజయం సాధించగలవు. చేసే పనిలో ఆనందం పొందగలిగితే విజయం అనేది దానంతట అదే నీ ముందుకు వస్తుంది. జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. నవ్వుతూ గడపాలి. అందరూ కూడా నలుగురిని నవ్విస్తూ. అరణ్యంలో నక్క జిత్తుల కంటే జనరణ్యంలో మనిషి ఎత్తలు చాలా ప్రమాదకరం. బంధం ముసుగులో బందీలను చేసి ఎత్తులతో జీవితాల్ని నాశనం చేస్తారు. జాగ్రత్త. గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకోను. నా స్నేహితులందరూ గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాను. ఎవరు కూడా ఊరికే మన జీవితంలోకి రారు కదా. సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్ర మన జీవితం కోసం ఇచ్చి ఉంటారు. అందుకే ప్రతి పరిచయం వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పులను వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పుని సరిదిద్దుకునేవాడే నిజమైన ఉత్తముడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సిందైనా అయి ఉండాలి,
లేదా మనల్ని బాధించేదైనా అయి ఉండాలి. నువ్వే ఆలోచించు, తెలుస్తుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రం ఎవ్వరూ నమ్మలేని పచ్చి నిజం. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, ప్రతి నీడకి ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ కూడా ఒకటి ఉండే ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసం అనేది అస్సలు కోల్పోకు. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్మకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు, నువ్వు గెలిచే వరకు. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం పొందలేకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా మాత్రం మనం ఆనందం అనేది అస్సలు పొందలేము. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా మోసం చేయాలని చూడకండి. ఎందుకంటే నమ్మకం అనేది ప్రాణం లాంటిది. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. పక్క వాళ్ళని బాధ పెట్టి మనం ఆనందపడ్డం కాదు జీవితం అంటే. మనం బాధలో ఉన్నా సరే ఇంకొకరిని సంతోష పెట్టడమే అసలు సిసలైన జీవితం అంటే. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదు అని. ఒక పువ్వు వికసిస్తూ చెప్తుంది, జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, ఇతరులకు కష్టాల్లో ఉన్న సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది, అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని. నిజమే కదా? గుర్తుపెట్టుకో, ధనం సంపాదించే ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదాలు సంపాదించలేకపోవచ్చు. ఆశీర్వాదాలు ఎవరైతే సంపాదిస్తారో వారు కష్టపడిన దానికంటే ఎక్కువ ధనం సంపాదిస్తారు. ఆశీర్వాదం సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మరియు ప్రేమపూర్వక సంబంధాలను కూడా నీకు తెచ్చిపెడుతుంది. మనసు, బుద్ధి, సంస్కారం కూడా మీదే అయినప్పుడు మీ యొక్క సుఖ దుఃఖాలకు మీరే బాధ్యులు. మీ యొక్క ఆలోచనలు, భావాల యొక్క బాధ్యతను స్వయాన మీరే తీసుకోవడం నేర్చుకోండి. అర్థమైందా? అబద్ధం అనేది అందంగా ఉంటుంది, వినడానికి వింపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది. దానికి రూపం మనం ఇస్తాం కదా. ఇక నిజం అనేది వినడానికి కఠినంగా ఉంటుంది, నమ్మడానికి కష్టంగా ఉంటుంది, మనసుకి చూడడానికి బాగుండదు. కాబట్టే అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలబడదు. అది స్నేహమైనా సరే, జీవితమైనా సరే. గుర్తుపెట్టుకో, అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తన్ను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం అనేది ఖచ్చితంగా కావాలి కదా. చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటుంది. ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా సరే వాళ్ళని బాధ పెట్టి ఉండాలి. ఎప్పుడు కూడా నేనే తగ్గి ఉంటుంటా, ఎందుకంటే బంధాలకు విలువనిచ్చే అలవాటు నాకుంది కాబట్టి. అంతేకాని నాలో తప్పు ఉండటం వల్ల మాత్రం కాదు అని గుర్తుపెట్టుకో. అది గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను అస్సలు వదలకు. 2 విషయాలు నీ స్వభావాన్ని తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉన్న ఓపిక. ఇక 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. జాగ్రత్తగా ఉండు. నమ్మకం అనే విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ అనే ఏ బంధం కూడా మొలకెత్తదు, మానుగా అస్సలు మారదు. గుర్తుపెట్టుకో, మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు 10 క్షణాలుగా గడిచిపోతాయి. విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు బాధలో కూడా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. జీవితం సంతోషంగా ఉంటుంది. ముసలితనంతో నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని రోజు, నువ్వు ఇంకొకరి మీద ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకలేక నీకే జాలి కలిగిన రోజు,
నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలుస్తుంది. కానీ అప్పటికి అంతా చేజారిపోతుంది. తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఏం చేయాలి అనుకున్నా ఇప్పుడే చెయ్యి. చేసేది మంచిగా ఉండు. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ కూడా ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళకి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందము తక్కువే. చివరికి మనశ్శాంతి కూడా తక్కువే. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికి రాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పగలదు. అలానే పనికిరాని బంధమని తుంచిపారేయకండి. బంధం ఎప్పుడు కూడా బంధనం అవ్వదు కదా. కష్టపడుతూ పైకి ఎదిగేవాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగేవాడికి నువ్వెంత అనే అహంకారం, గర్వం కూడా ఉంటుంది. అర్థమైంది కదా. ఎప్పుడు కూడా భగవంతుడిపై నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.